ప్రతిక ధరణి పోర్టల్లో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అవకతవకలపై ఫోరెన్సిక్ ఆడిట్ కు సిద్ధమైంది. ఈ బాధ్యతలను కేరళ ప్రభుత్వ ఏజెన్సీకి అప్పగించనుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు నేడో రేపో వెలువడనున్నట్లుగా సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ లో 15,000 ఎకరాల ప్రభుత్వ భూములు మాయమైనట్లుగా గుర్తించింది ప్రభుత్వం. ఈ భూముల విలువ 1,00,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అటవీ, దేవాదాయ, వక్ఫ్ భూముల రికార్డుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు గుర్తించింది ప్రభుత్వం. దీంతో 2014 నుంచి 2023 మధ్య భూ లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ కు సిద్ధమైంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. రైట్ వాసు. గత ప్రభుత్వ హయాంలో ధరణికి సంబంధించినటువంటి అవకతవకల పైన కూడా ఫోరెన్సిక్ ఆడిట్ కు తెలంగాణ తాజా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ధరణి పోర్టల్లో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నేడు రేపు ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. ఫోరెన్సిక్ ఆడిట్ కు దాదాపుగా సిద్ధమైనట్టుగా తెలిసింది. అయితే ఇదంతా కూడా కేరళ ప్రభుత్వానికి చెందినటువంటి ఒక ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 15,000 ఎకరాల ప్రభుత్వ భూములు మాయమైనట్టుగా ప్రభుత్వం గుర్తించింది. భూముల విలువ దాదాపు 1,00,000 కోట్లకు పైగా ఉంటుందని కూడా అధికారులు భావిస్తున్నారు. అయితే అటవీ, దేవాదాయ, వక్ఫ్ భూముల రికార్డుల్లో గందరగోళం కనిపిస్తా ఉంది. 2014 నుంచి 2023 అంటే గత ప్రభుత్వ 10 ఏళ్ల హయాంలో కూడా భూ లావాదేవీలకు సంబంధించి ఫోరెన్సిక్ ఆడిట్ చేసినట్టయితే ఖచ్చితంగా ఎవరెవరు ఎంత భూములు కాజేశారు, ఎవరి హయాంలో ఎన్ని లక్షల ఎకరాలు పోయాయన్న అంశానికి సంబంధించి కూడా ఈ ఆడిట్ లో తేలే అవకాశం ఉంది. అటవీ శాఖ ప్రకారం 22.74 లక్షల ఎకరాలు మాయమైనట్టుగా అటవీ శాఖ కూడా ఇప్పటికే గుర్తించింది. ఇప్పటికే ధరణి పోర్టల్ రద్దు చేసి భూభారతిని ప్రవేశపెట్టి మరి త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి చేయబోతుంది. అయితే పాత రికార్డులు ప్రస్తుత స్థితిని పోల్చి సర్వే చేసి ఆ తర్వాత తారుమారైనటువంటి భూములపై చర్యలు తీసుకోవాలని అయితే సిద్ధమవుతోంది. అంటే ప్రభుత్వ భూములతో పాటు అసైన్డ్ భూములు, వక్ఫ్ ల్యాండ్ సంబంధించి కూడా అడ్డగోలుగా వాటి డాక్యుమెంట్లు మాయం చేసి కూడా వాటిని స్పష్టమైతే రిజిస్ట్రేషన్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసెంబ్లీలో ధరణిపై లోపాలు ఉన్నాయని ఇప్పటికే ముఖ్యమంత్రి పలుమార్లు మాట్లాడారు. ఇక పూర్తిగా ఫోరెన్సిక్ ఆడిట్ చేసిన తర్వాత ఆ నివేదికల ఆధారంగా వచ్చేటువంటి అంశాలపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. మొత్తం దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 22 లక్షల ఎకరాల భూములకు సంబంధించి అవకతవకలు జరిగాయి. ఇక కేవలం గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి 15,000 ఎకరాలు అత్యంత విలువైనటువంటి ఆ భూములకు సంబంధించి కూడా అవకతవకలు జరిగినట్టుగా ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇవన్నీ కూడా 1,00,000 కోట్లలో కూడా ఆ భూముల విలువ ఉంటుందని కూడా ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఇదంతా ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా వచ్చేటువంటి నివేదిక ఆధారంగా త్వరలోనే చర్యలు తీసుకోబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ధరణి పోర్టల్ పై త్వరలోనే ఫోరెన్సిక్ ఆడిట్ కి మాత్రం ప్రభుత్వం సిద్ధమవుతుంది. రైట్, థ్యాంక్ యూ వాసు.